ఎన్నికల ప్రచారం భాగంగా ఈరోజు షిగిరిపల్లి గ్రామంలో ఒక చిన్న సర్వే చేయడం జరిగింది. అక్కడ దర్యాప్తుగా సర్పంచ్ అభ్యర్థులుగా నలుగురు పోటీలో ఉన్నారు. ఈ నలుగురు ఒక ఎత్తు అవుతాయి. ఇలా ఇద్దరు గురించే మనం ప్రస్తావించుకోవాలి. ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. అయితే బీఆర్ఎస్ నుంచి స్వామి కంటెస్ట్ ఉన్నాడు. అయితే కాంగ్రెస్ నుంచి వచ్చేసి రాజు. ఇద్దరి మధ్యనే పోటీ ఓరావరే జరుగుతుంది. అయితే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే రాజుకు సంబంధించిన అక్కడి నుండి ఇద్దరు మళ్ళీ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముగ్గురున్నారు, చీలికపోయే అవకాశం ఉన్నాయి ఓట్లు. అయితే ఇక్కడ స్వామి ఒకడే ఉన్నాడు కాబట్టి. అయితే ఇంకొకటి స్పెషల్గా అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే షిగిరిపల్లి గ్రామంలో ఇంతవరకు కాంగ్రెస్ గెలిచిన చరిత్ర లేదు. ఇద్దరు ముగ్గురు అడగడం జరిగింది, సర్వే చేస్తే కూడా అదే ఉంది. ఈసారి మరి ఏంటి, చరిత్ర రిపీట్ చేస్తారా లేదంటే చరిత్ర పునరావృతం అవుతుందా కాదని వెయిట్ చేయాలి. అయితే స్వామికి ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రచారం చేయడానికి ఎక్కువ మంది రావట్లేదు అని ఒక అపోహ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నిన్నయ్యారు మాజీ సర్పంచ్ ఎవరంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ చంద్రమోహన్ రెడ్డి గారు సంబంధించిన వాళ్ళు కనుక వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు కనుక గట్టిగా ప్రచారం చేస్తే ఇతని పోటీచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ చేయని పక్షంలో వారు వన్ సైడ్ అవుతుంది.